నమస్తే. కేటీఆర్కు ఒక వైపున కోపం వస్తున్నది, ఇంకొక వైపున జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాన్ని అటు ఇటు తిప్పి మళ్ళీ దొరికిపోతా ఉన్నాడు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్టు చాలా గట్టిగా క్వశ్చన్ అడిగిండు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడాన్ని మీరు ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, స్పీకర్కి అనర్హత పిటిషన్లు ఇస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, కోర్టుకు వెళ్ళిర్రు, సుప్రీంకోర్టు దాకా అవసరమైతే వెళ్తామని చెప్తున్నారు. కానీ మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు ఏమైంది అని ఆయన ఆ రోజు మీరు చేసింది తప్పు కాదా అని, ఇది డెమోక్రటికా, ఇది ప్రజాస్వామ్యమా, మీరు చేసింది కరెక్టేనా అని ఓ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగిండు. సార్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడంటే, పార్టీ విలీనం అవడం అంటే పార్టీ ఎల్పీ మెర్జ్ అవ్వడము, ఎమ్మెల్యేలను తీసుకోవడం అంటే రెండు వేరువేరట. సో టెక్నికల్గా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని తీసుకున్నాం కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలంతా మా పార్టీలోకి వచ్చేసారు కాబట్టి మేము ఆ కాంగ్రెస్ ఎల్పీని సిఎల్పీని మేము విలీనం చేసుకున్నామని చెప్తున్నాడు. ఇదట చాలా గొప్ప పని అట. టెక్నికల్గా కరెక్టే కావచ్చు, టెక్నికల్గా బై ఎలక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి ఎల్పీని విలీనం చేసుకోవడం కరెక్టే కావచ్చు. కానీ ఇది మోరలా, ఇది ఎథికలా? దీనికి సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయబోతున్నది? మొన్న 6గురిని తీసుకున్నది, ఆడ ఎమ్మెల్సీలని ఇప్పటికీ 6-7 తీసుకున్నది, ఇక్కడ ఎమ్మెల్యేలను 7 తీసుకున్నది, ఇంకొక 6 రెడీగా ఉన్నారు. మొత్తం వీళ్ళు కూడా 26 మందికి టార్గెట్ పెట్టారు. మీ 38 మందిలో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మనమేమంటున్నామంటే ఇద్దరు చేసే పని తప్పే, ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పే, గతంలో కేసీఆర్ చేసింది కూడా తప్పే. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో కొనసాగాల్సిందే. ప్రజలు ఓటేసింది ఒక గుర్తుపైన, ఆ గుర్తుపైన గెలిస్తే మీరు అదే పార్టీలో ఉండాలి. అధికారమైన ప్రతిపక్షంలో ఉంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయమని ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నట్టే, ఆనాడట వీళ్ళు చేసింది కరెక్ట్ అట, ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పట. ఎమ్మెల్యేలను తీసుకోవడం వేరేట, మెర్జర్ వేరే అట. ఒకసారి వినండి ఎంత గమ్మత్తు ఉంటుందో. అంటే జన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే మాట్లాడి జనాలు ఏదో మాయ చేసిర్రు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు అలాంటప్పుడు అసలు మీడియా ముందుకు రాకపోతేనే మీకు ఏమైనా వాల్యూ ఉంటుంది. మీడియా ముందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయి మీరు ఆలోచించండి ఒకసారి. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు 2/3 ఎమ్మెల్యేలు ఒక పార్టీలో జాయిన్ అయితే విలీనం అవుతుంది. టెక్నికల్గా ఓకే, కానీ ఒక్కొక్కరు జాయిన్ చేసుకుంటేనే కదా మీరు ఆ నెంబర్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. ఒక్కొక్కరిని 5-6 జాయిన్ చేసుకొని 26 మందికి రీచ్ కావాలని వాళ్ళ ప్లాన్. మీరు గతంలో అంతే చేశారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది అవ్వడానికి ఇమీడియట్గా 12 వచ్చిరా? రాలే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఆ ఎంపీ ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు 12 మంది అయిపోయారు, పార్టీని విలీనం చేసుకున్నావు. అంతవరదాకా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూనే వచ్చారు స్పీకర్కి. ఆనాడు ఉన్న స్పీకర్ ఎక్కడా పట్టించుకోలే. ఒకసారి కేటీఆర్ ఏమంటున్నా వినండి. He continues to preach, at the same time does not practice. We will expose them their hollowness in Delhi at every single forum. If needed, we will take Constitution Club and hold a large gathering of like-minded political parties, and we will expose Congress party. I thank the national media particularly for attending in such large numbers. Now I can speak in Telugu if that's okay. Sir, what happened in your regime? I have not taken Congress MLAs. Is it not? Why are you getting angry? Was it not unconstitutional? Was it not hypocrisy? Let me. How many people without even resigning if you are taken? Started by that's okay. People should. Who are you, sir? Are you the spokesperson of Congress? फिर आराम से. So आपने सवाल पूछा, जवाब सुनिए. जो लोग डिफेक्शन में और मर्जर में फर्क नहीं समझते, आई कांट. कांग्रेस के 18 एमएलए వాళ్ళకే చెప్తున్నాడు, మీకు తెలియకపోతే నేను ఏం చేయలేను. ఇంతకన్నా ఘోరం ఉందా? जिनमें से 12 एमएलए हमारे पार्टी में शामिल हुए. दैट इज कॉन्स्टिट्यूशनली अलाउड. यू शुड नो द डिफरेंस. बीएसपी के 2 एमएलए थे, दोनों के दोनों हमारे पार्टी में मर्ज हुए. मर्जर में डिफेक्शन में फर्क अगर नहीं समझते हैं तो हम कुछ नहीं कर सकते हैं आपके. मर्जर constitutionally allowed hai, constitutionally provided. I don't want to engage in an argument with you, sir. You asked me a question, I answered. Let us leave it at that. If you are a Congress spokesperson, I'll leave it to you. Yes, ma'am. Mahawaji, yes. Yeah. So you're talking about this defection. What I'm saying, my question is, I mean, for the last few years, we've seen this switching from party to party.
Not last few years, ma'am. 1967, Congress started. No. For the last few years, it has become a random affair. Rampant Every state and also at the central level. We've seen all parties from PDP MPs going into BJP, Congress MPs going to BJP, MLAs, all of this. సో ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్, దానికి ఆన్సర్ లేదు మనోడి దగ్గర. బేసిక్గా నేనేమంటున్నంటే ఆయన ఏం చెప్తుండు, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించడం వేరట, మెర్జర్ వేరట. ఎట్లా వేరవుతుంది? ఇప్పుడు ఏం చేసిండు, లాస్ట్ 2018లో 18 ఎలక్షన్స్ తర్వాత 18 మంది కాంగ్రెస్ నుంచి గెలిచిరు. 18 గెలిస్తే 12 మంది 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చిరు. వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నాడు. ఈ 12 మంది ఒకటేసారి ఇట్లొచ్చి అట్లా జాయిన్ అయ్యి పార్టీ మెర్జ్ అయిపోయిందా? లేదు కదా. ఇద్దరిని ముగ్గురిని అట్లా జాయిన్ చేసుకుంటేనే కదా 12 నెంబర్ దాకా వచ్చింది. చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసి అక్కడ కూడా అయిపోతే ఆ నెంబర్ 18కి తగ్గిపోతే అప్పుడు కదా ఆ ఎలక్షన్లో ఓడిపోతే. అంతవరకు దాకా అప్పుడున్న స్పీకర్కి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ ఒకవేళ ఇమ్మీడియట్గా పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోగానే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోగానే ఇమీడియట్గా ఆనాటి స్పీకర్ ఏమైనా అనర్హత వేటేసిండా? మీరు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు కదా, వేలే కదా. మేమేమంటున్నామంటే అంతా ఒకటే బ్యాచ్, ఇదంతా మీరు వాళ్ళని అనడానికి లేదు, వాళ్ళు మిమ్మల్ని అనడానికి లేదు. వాళ్ళు మొన్నటిదాకా మిమ్మల్ని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అనడానికి అవకాశం లేదు. మొన్నటిదాకా మీరు చేసిన పనికి ఇప్పుడు వీళ్ళని అనడానికి మీకు లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతానికి ఆన్సర్ లేదు. నువ్వు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వాట, నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా. దానికి మెర్జర్ వేరు, పార్టీ ఫిరాయింపులు వేరు. ఎట్లా వేరవుతుంది? ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి పోయిన తర్వాత ఎట్లా వేరవుతుంది? నువ్వు అందరు ఎమ్మెల్యేలను ఒకేసారి వాళ్ళు ఏమైనా వచ్చి ఒకటేసారి వచ్చి జాయిన్ అయ్యారా? లేదు కదా. టెక్నికల్గా బై ఎలక్షన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన పని అయితే తప్పే కదా. దీనికి మీ దగ్గర చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మీరు చూడండి 2014లో దీనికి ఆన్సర్ చెప్పాయా? ఫస్ట్ 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు. తలసానిని గెలిస్తే ఈయన ఏం చేసిరండి, పార్టీలోకి తీసుకొని ఇమీడియట్గా మంత్రి పదవి ఇచ్చిండు. 2018 ఎలక్షన్స్ వరకు ఈయన కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఆనాడు నెత్తినోరు మొత్తుకున్నారు కదా స్పీకర్ దగ్గరికి వెళ్ళి. ఆనాడు ఎవరు, జగదీష్ గౌడ ఎవరో స్పీకర్గా ఉండే, మధుసూదనాచారి స్పీకర్గా ఉండే. ఆనాడు కూడా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఆనాడు కూడా ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు మీరు. అంటే ఒక పచ్చి అబద్ధాన్ని, ఒక దుర్మార్గాన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి చూడండి. అది బీఆర్ఎస్ అయినా, వీళ్ళైనా, రేపు ఇంకోవరైనా, ఇంకో పార్టీ అయినా. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు బీఎస్పీ వాళ్ళు ఉంటే ఆనాడు 2014లో కోనేరు కోనప్ప అండ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సో వీళ్ళిద్దరు బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చేసారు. వాళ్ళని వదిలిపెట్టలే, టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలే, కాంగ్రెస్ని వదిలిపెట్టలే. నీకు ఆనాడు 64 మందో 63 మందో ఉంటే సరే, 1-2 సీట్లు అటు ఇటు ఉన్న గవర్నమెంట్ని కూల్చేస్తారని తీసుకున్నాం అనుకుందాం. మొన్న ఎలక్షన్ ఏమైంది, దాదాపు 88 స్థానాలు వచ్చినాయి నీకు రెండోసారి 2018లో. అయినా కూడా నువ్వు మొత్తం ఎమ్మెల్యేలను లాగేసినావు. ఎవరిని మిగిల్చినావు? కాంగ్రెస్లో 5గురిని మిగిల్చినావు లాస్ట్కి. ఏం అర్హత ఉన్నది మీకు ఇప్పుడున్న ఫిరాయింపుల మీద మాట్లాడడానికి? కనీసమైన నైతిక అర్హత మీకేమున్నది? 1% కూడా మీకు అర్హత లేదు. అనవసరంగా మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఇజ్జత్ తీసుకుంటే తప్ప ఇంకొకటి ఏం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.